క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. దేవుడి వాక్యాన్ని ఇచ్చిందాక ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుని అడగాలి అని. అవునండి, ఈ రోజుల్లో చాలా మందికి జ్ఞానం కొద్దుగా ఉంది. వారు చదువుతున్న చదువుల్లో, వారి జాబుల్లో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో అన్ని విషయాల్లో జ్ఞానం కొద్దుగా ఉండి అపజయ పాలవుతున్నారు, కురింగిపోతున్నారు, నీసిల్లిపోతున్నారు, దుఃఖపడే పరిస్థితులు ఎన్నో వారి జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే మన జీవితం జ్ఞానం కొద్దుగా ఉంది. కుటుంబాన్ని పోషించాలన్నా, కుటుంబాన్ని కట్టాలన్నా, చదువులో ఉన్నత స్థితికి మనం వెళ్ళాలన్నా, జాబులో మంచి స్థితిలో మనం ఉండాలన్నా, అన్ని విషయాల్లో మనకి జ్ఞానం ఎంతో అవసరమైనదండి. జ్ఞానము మన జీవితంలో గొప్ప విజయాన్ని కలగచేస్తుంది. జ్ఞానం కనుక మనం లేకపోతే మనం అన్ని కూడా అపజయాలను పొందుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ధనం ఉండి, గొప్ప పేరు ఉండి, మంచి వంశం ఉండి, అన్ని చదువులు ఉండి కూడా జ్ఞానం లేకపోతే ఏది కూడా మనం సాధించలేమండి. జ్ఞానముతో సమస్తాన్ని కూడా మనం సంపాదించుకోగలం. అలాంటి జ్ఞానం నీకు కొదువుగా ఉంటే నన్ను అడుగు, నీకు నేను జ్ఞానం ఇస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చే జ్ఞానమును మనం పొందుకుంటూ, దేవుడిని మొట్టమొదటిగా నాకు జ్ఞానం కావాలి ప్రభు అని జ్ఞానం అడిగి దేవుడిచ్చే జ్ఞానమును పొందుకొని చదువులో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో, పరిచర్యలో, కుటుంబంలో విజయమును పొందుకొని ముందుకు కొనసాగుతాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ భగవంతుని తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువైన అతడు నన్ను అడగవాలని వాక్యం సాగిస్తుంది. ఈ యొక్క తండ్రి ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారికి కొద్దువైన జ్ఞానం నిన్ను అడిగి నీ ద్వారా జ్ఞానంలో పొందుకొని సమస్త విషయంలో విజయం పొందుకొని ముందు కొనసాగి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.